పైతాన్ని చూస్తేనే భయమేస్తుంది. సో ఆ పిల్లలు ఎలా వేసుకుంటున్నారో ఏమో మెడలో. మా నేహ అయితే అస్సలు భయపడడం లేదు. సో చూస్తున్నారు కదా, తనైతే నీట్గా స్నేక్ని తీసుకొని ఆ స్నేక్తో ఏదో మాట్లాడుతున్నాడు తను. సో మాట్లాడేసి సో మా నేహ చూడండి ఎంత బాగా టచ్ చేస్తుందో. సో మెడలో అలా వేస్తున్నాడు అనమాట. సో పిల్లలు కూడా నీట్గా వేయించుకుంటున్నారు, అస్సలు భయపడడం లేదనమాట వాళ్ళైతే. సో ఈ జూ వచ్చేసి ఎక్స్పో 2020 దగ్గర బ్యాక్ సైడ్ అయితే పెట్టారు. సో చూస్తున్నారు కదా, సో ఆ స్నేక్ చిన్నవి ఇంకా 2-3 ఉన్నాయన్నమాట అక్కడ. సో చాలా బాగుంది. హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మేము ఎక్స్పో 2020కి అయితే వచ్చాము. సో యాక్చువల్గా వాటర్ ఫాల్ ఇవంతా చూద్దామని వచ్చాము. బట్ ఇక్కడైతే ఏదో ఫెస్ట్ నడుస్తుందంట. ఈ ఫెస్ట్లోనే జూ ఎవ్రీథింగ్ పెట్టారు. ఫేస్ పెయింటింగ్ అంట, బ్రాస్లెట్ మేకింగ్, ఇంకా స్లైమ్ మేకింగ్, ఎవ్రీథింగ్ ఫ్రీ అని పెట్టారు. టికెట్ అయితే పర్ హెడ్ 10 dirham అంట. సో ఈ జూకి మాత్రము 30 dirham అయితే మెన్షన్ చేశారు. పిల్లలకైతే 30 dirhams, పెద్దవాళ్ళకైతే 15 dirhams పెట్టారనమాట. సో ఈ చిన్న మినీ జూలోనే ఎన్ని యానిమల్స్ని పెట్టారంటే అన్ని యానిమల్స్ని తీసుకొచ్చి పెట్టారు. సో ఇవంతా చాలా బాగున్నాయి, నీట్గా క్లీన్గా పెట్టారనమాట వాళ్ళు. పిల్లలైతే లోపలికి వెళ్ళి వాటిని పట్టుకొని వాటికి ఫీడ్ చేయడము, వాటికి నీళ్లు పెట్టడము, సో వాటితో ఫోటోలు దిగడము, ఎత్తుకోవడము అలా చేస్తున్నారు. సో చాలా నీట్గా ఉంది కాబట్టి ఇంకా అందరూ పేరెంట్స్ పిల్లల్ని ఇలా తీసుకొచ్చి వాటి దగ్గర ఆడిపిస్తున్నారనమాట. సో మా నేహ కూడా 30 dirham పెట్టి టికెట్ అయితే తీసుకున్నాము. సో తనైతే లోపలికి వెళ్ళి ఇంకా ర్యాబిట్స్తో ఆడుకుంటుంది. సో చూసారు కదా, వాటికి ఫీడ్ కూడా చేయొచ్చు, వాళ్ళే ఇస్తారనమాట. ఫుడ్ ఎవ్రీథింగ్ వాళ్ళే ఇస్తారు. సో అందరూ అయితే మేము పట్టుకోవాలి, మేము ఎత్తుకోవాలి అనేసి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక క్లాత్ మీద వేసేసి ఇంకా ఇలా పెడుతున్నారనమాట. వాళ్ళ దగ్గర పెడితే ఇంకా వాళ్ళు దానితో ఆడుకోవడము, దాన్ని ఫీడ్ చేయడము. సో బాగుంటుంది కదా పిల్లలకి. సో ఇలాంటి యానిమల్స్ని ఎప్పుడూ మనం ముట్టుకోము, అసలు దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. బట్ మా నేహాకైతే ఫస్ట్ టైం ఏం భయం లేకుండా వెళ్ళిపోయింది. సో అన్ని యానిమల్స్ని టచ్ చేసిందనమాట. సో ఇదైతే మాకు తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. 2020కి వచ్చాము యాక్చువల్గా. బట్ ఇక్కడైతే చాలా బాగుంది, పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు. 10 dirham అంటే నో ప్రాబ్లం. సో పిల్లలందరినీ ఇంకా ఫేస్ పెయింటింగ్ అంట, తర్వాత బ్రేస్లెట్ మేకింగ్, తర్వాత స్లైమ్ మేకింగ్, ఇవంతా ఫ్రీ ఇచ్చారనమాట 10 dirhamలోనే. సో ఇదైతే 30 dirhams చెప్పాను కదా, ఇంకా దీనికైతే కొంచెం యానిమల్స్ కూడా ఎక్కువ పెట్టారు కదా, సో అందుకని వాళ్ళు అలా చార్జ్ చేశారు. సో ఇది కూడా వర్త్ఫుల్లే అనిపిస్తుంది నాకైతే. సో పెట్ పార్టీస్ దుబాయ్ అంట, మొబైల్ పెట్టింగ్ జూ అనేసి ఏమేమి యానిమల్స్ ఉన్నాయి ఏంటి అనేసి వాటి బోర్డ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ర్యాబిట్స్ అయితే ఒక 4 or 5 ఉన్నాయి. సో రిమైనింగ్ యానిమల్స్ దగ్గరికి వెళ్దాం, చూద్దాం. సో చాలామంది పిల్లలు పైతాన్ని కానీ ఆ ప్యారెట్స్ని కానీ టచ్ చేయాలంటే చాలా భయపడుతున్నారు. బట్ మా నేహ అయితే ఈజీగా టచ్ చేసేస్తుంది అనమాట. పైతాన్ చూసానే భయం వేస్తుంది నాకైతే. సో ఇది అనమాట లొకేషన్. ఎక్స్పో 2020కి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. వస్తానే మనకు గిఫ్ట్ కూడా ఒకటి ఇస్తారనమాట. మనం స్పిన్ చేస్తే ఇంకా స్పిన్లో విన్ అవుతే మనకి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా యానిమల్స్ని చూడండి, చూస్తుంటేనే మనకు భయం వేస్తుంది. వాళ్ళు ఎలా టచ్ చేస్తున్నారో ఏంటో అర్థం కావడం లేదు మనకైతే. సో టర్టిల్ అనమాట. సో పెద్ద టర్టిల్ ఉంది, అలాగే చిన్న టర్టిల్ కూడా ఉంది. సో మా నేహ టర్టిల్ని ఎత్తుకోవాలనేసి అంటే ఇంకా తనైతే చూడండి ఒక క్లాత్ తీసుకొని వచ్చి ఆ క్లాత్ మా నేహ పైన వేసి సో ఆ టర్టిల్ని ఇస్తున్నాడు అనమాట హ్యాండ్కి. సో చూస్తున్నారు కదా ఎంత కేర్గా నీట్గా చేస్తున్నారు. మనము వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం అయితే ఏముండదు. సో తర్వాత ఈ జూ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాక బాత్ చేసేస్తే నీట్గా సరిపోతుంది. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఒకటి పెద్ద లిజార్డ్ పడుకొని ఉంది. సో దాన్ని కూడా తీసుకోవచ్చు మనము. బట్ పిల్లలు భయపడకపోతే ఏదైనా మన మీద అయితే పెడుతున్నారు వాళ్ళు. సో తను ఒక్కదాన్నే పంపించాను యాక్చువల్గా, మాకు కూడా టికెట్. సో ఎందుకులే తను ఒకటే ఎంజాయ్ చేసి సరిపోతుంది అనుకున్నా. బట్ లోపల నేను వెళ్ళింటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఫొటోస్ కానీ తను కేర్ చేయడానికి అక్కడ చాలామంది అయితే లేరు. సో ఒక్కొక్క కిడ్ దగ్గర ఒక్కొక్క పర్సన్ అయితే ఉండాలి కదా. సో అందువల్ల కొంచెం అన్నీ అడుగుతుంది తను, నాకు ఇది కావాలి అది కావాలి అనేసి. బట్ వాళ్ళైతే బిజీగా ఉన్నారు.
సో ఇప్పుడైతే ప్యారెట్ దగ్గరికి వెళ్ళింది, బట్ అది వద్దంట. సో వేరే కావాలనేసి అక్కడికి వెళ్ళిపోయింది మా నేహ అయితే. ఒక్కొక్క యానిమల్ దగ్గర దాని ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఆ బోర్డులో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బోర్డులో అయితే రాసేసి పెట్టేశారు. Wow, Neha. Josie, Walk, Jay, walk. this. Jojo, see this side. Да не бойся, Джой, не бойся, подойди поближе. సో ఇక్కడ పెద్ద ప్యారెట్ కూడా ఉంది. సో పిల్లలకి ఇమ్మంటుంటే అది వెయిట్ ఎక్కువ ఉంది, వాళ్ళకి ఇవ్వడం కుదరదు అని చెప్పారు. సో అందుకని మా నేహాకి చిన్న ప్యారెట్ని ఇచ్చారు. సో చూస్తున్నారు కదా ఎన్ని రకాలు పెట్టేశారు ఇక్కడ యానిమల్స్ని.
आज लड़के आज लड़के సో ఇది చూడండి. సో దీన్ని అడిగిందనమాట మా నేహ, అది తీసుకోవాలి అనేసి. తను వచ్చి మా నేహ చేతికి ఇస్తుంది. సో అది అలా పట్టుకుంటుంటే ఇంకా డ్రెస్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ నెయిల్స్ అంతంత పెద్దగా ఉన్నాయి. సో నేహ పైకైతే ఎక్కేస్తుంది చూడండి. आज लड़के आज लड़के జూ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడైతే స్లైమ్ మేకింగ్ అయితే వచ్చింది. సో ఈ స్లైమ్ మేకింగ్లో ఏంటంటే వాళ్ళే మనకి ఒక డబ్బా ఇచ్చేసి ఇలా వైట్ ఏంటో పోస్తారనమాట దాంట్లోకి. సో ఇంకా దాంట్లోకి ఏదో ఆయిల్, గ్లిటర్స్ అంట, చమ్కీస్ ఇవంతా వేసేసి దాన్ని స్లైమ్ లాగా ప్రిపేర్ చేస్తారంట. సో మా నేహానే చేస్తుంది అనమాట ఓన్ స్లైమ్. సో ఇది చేసేసిన తర్వాత ఈ డబ్బా మనకే ఇచ్చేస్తారంట, ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. సో మా సాధ్వి ఒకటి, నేహ ఒకటి చేస్తుంది. తిప్పు మిక్స్ చేయి. ఈ స్లైమ్ మేకింగ్ ఒకటి కొత్తగా పెట్టారు. సో పిల్లలకు కూడా డిఫరెంట్గా అనిపించింది వాళ్ళే ఓన్ స్లైమ్ చేయడం అనేది. మా సాధ్వి నేహ అయితే ఫుల్గా డ్రెస్సులు పూసుకొని చేతులకి మొత్తం పూసుకునేసారు. సో ఫైనల్గా వాళ్ళైతే మనకు హెల్ప్ చేస్తారనమాట. మొత్తం తీసేసి ఇంకా ఒక డబ్బాలో వేసిస్తారు. సో మా సాధ్వి అయితే నీట్గా వచ్చింది. నేహాది పింక్ కలర్లో చేసింది కదా. దుబాయ్లో ఏంటంటే 2.5 డే ఇంకా హాలిడే వస్తుంది కదా. సో వీకెండ్ వచ్చిందంటే ఇంకా ఇలా యాక్టివిటీస్ ఏదో ఒకటి ఎక్కడో ఒకటి పెడుతూ ఉంటారు. వెళ్తే కన్నా పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తారు. సో మాకైతే ఎవరు చెప్పలేదు, మేమే వచ్చాము. బట్ ఒకదానికి వస్తే ఇంకోటి అయిపోయినట్టు మాకు ఇలా దొరికిందనమాట ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నా ఛానల్లో దుబాయ్కి సంబంధించి కొన్ని వీడియోస్ మంచిగా ఉన్నాయి. ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్. థ్యాంక్ యూ.